హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన పనులన్నీ కూడా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్నపాటి అపార్థాలు చోటు చేసుకున్నా ప్రాణ మిత్రులు సైతం దూరమయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఉద్యోగంలో కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సామాన్యంగా సాగిపోతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అనుకోని ప్రయాణాలు అనేవి ఉండవచ్చు, కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఆదాయానికి కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కుటుంబ సభ్యులతో కొంత చికాకు అనేది ఏర్పడుతుంది. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక బంధువులతో అకారణ విరోధాలు కలిగే అవకాశం అయితే అత్యధికంగా కనిపిస్తున్నందున మాట తూలకుండా ఉండనంత వరకు మీకు మేలు జరుగుతుంది. అలాగే మౌనం పాటించడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలకు కావాల్సిన పెట్టుబడుల్లో కొన్ని అవంతరాలు అనేవి రాగలవు, జాగ్రత్త పడండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తోటి వారితో విభేదించి పని ఒత్తిడులను పెంచుకుంటారు. ఇక రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొత్త చిక్కులు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులు కష్టపడ్డా ఆశించిన ఫలితం మాత్రం పొందలేకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి కనిపిస్తున్నవి, కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు కుజగ్రహ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.